నిజామాబాద్ జిల్లాలోని జీజీహెచ్. సో జీజీహెచ్ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో అక్కడ సరైనటువంటి వైద్యం లేక చాలామంది కొట్టిమిట్టాడుతున్నారు అనే ఒక సమాచారంతోనైతే సిగ్నేచర్ స్టూడియోస్ అసలు ఇంత పెద్ద 7 అంతస్తుల భవనంలో వైద్యం ఎందుకు అందట్లేదు, దాంతోపాటు ఎన్నో రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు చాలామంది. ఎవరైతే వైద్యం కోసం వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో టాయిలెట్స్ విషయంలో కావచ్చు, దాంతోపాటు లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా పని చేయకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇందులో భాగంగానే అసలు ఏం జరుగుతుంది జీజీహెచ్లో. సో సూపరింటెండెంట్ వచ్చిన తర్వాత మరి ఆయన ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు అనే దానిపైన కూడా డెఫినెట్లీ మనం మాట్లాడుకోవాలండి. యాక్చువల్లీ మనము అక్కడికి వెళ్ళేసి వచ్చినా నేను కూడా. సో అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత 7 అంతరాల భవనం అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఎవరైతే యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో మనమే ఆ 7 అంతస్తులు ఎక్కితేనే మనకి ముల్లోకాలు కనిపిస్తున్నాయని చెప్పేసి మాకైతే అర్థమైపోయింది, మాకైతే అది ఎదురైందని చెప్పేసి చెప్పుకోవాలి. సో దాంతోపాటు ఎవరైతే దాదాపు జీజీహెచ్కి వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కింది స్థాయి వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వస్తారండి. అంటే డబ్బులు పెట్టలేని పరిస్థితుల్లో ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, దాంతోపాటు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే జీజీహెచ్కి వచ్చి వాళ్ళు వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే అక్కడ వైద్యం అనేది మనం పక్కన పెడితే దాదాపు అక్కడ ఏవైతే మనకి వసతులు ఏవైతే ఉన్నాయో వసతులు కూడా సరిగ్గా లేకపోవడం అనేది చాలా వరకు కూడా బాధాకరం అని చెప్పుకోవాలా. దాంతోపాటు మేము అక్కడ డీప్గా మేము అనాలిసిస్ చేసింది ఏంటంటే అక్కడ దాదాపు కింద 4 లిఫ్ట్లు, అటొక 4, మొత్తం 8 లిఫ్ట్లు ఉంటాయండి. సో 8 లిఫ్ట్లలో కూడా దాదాపుగా ఒక 2 లిఫ్ట్లు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. ఏదైతే డాక్టర్స్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో దాంట్లో 1, 2 పనిచేస్తున్నాయి. అంటే ఇంకా మిగతా 4 లిఫ్ట్లు కూడా అవి మరమ్మతులో లేవు అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. దాంతోపాటు అక్కడ ఓపీ సేవల గురించి మనం మాట్లాడుకుంటే ఓపీ దాదాపు ఒక రోజు ఓపీ మాట్లాడుకుంటే 1500 నుంచి 2000 మంది రఫ్గా అక్కడ ఓపీ అనేది ఉంటుందండి. సో 1500 మందిని మనం చూసుకున్నాం. సో అక్కడ ఏదైతే మనకి గర్భిణీ స్త్రీలు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళు ఓపీ తీసుకోవాలంటే కూడా లైన్లో నిలబడేసి తీసుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా కూర్చోవాలి, ఎందుకంటే వాళ్ళకి కాదండి. సో ఖచ్చితంగా కూర్చోవాలి అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే అక్కడ కరెక్ట్ కూర్చొనే సిచ్యువేషన్ కూడా లేదు. అక్కడ సీటింగ్ కెపాసిటీ దాదాపు నేను మొన్న ఒక వీడియో చేసినాను, మీరు ఒకసారి ఎక్స్క్లూజివ్గా మీరు ఆ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. 1500 మంది ఓపీ వస్తే ఏడ కూర్చోవాలి. ఎవరైతే ఇప్పుడు మనకి ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళు ఏడ కూర్చుంటారండి. ఎవరైతే అధికారులు డాక్టర్స్కి ప్రతి ఒక్కటి తెలుస్తుంది ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది అనేది. ఎవరైతే గైనకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి డాక్టర్స్ కావచ్చు, ఏదైతే మనకి డిఎంఎన్హెచ్ఓ మరి దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎక్కడ కూర్చోవాలా, కూర్చుండే ఫెసిలిటీ కనిపిస్తే వాళ్ళు నిజంగా కాళ్ళు మొక్కుతారండి. అక్కడ సిచ్యువేషన్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అంతే ఉంది, దాంతోపాటు ఫస్ట్ ఫ్లోర్లో. సో గైనిక్ వార్డ్ ఏదైతే ఉందో ఆ గైనిక్ వార్డ్లో దాదాపు అక్కడ డాక్టర్ చెకప్లో భాగంగా వాళ్ళు వెళ్ళి చూయించుకుంటే కూడా చాలా వరకు గంటలాది సేపు నిలబడే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా మనతో మాట్లాడడం జరిగింది. అక్కడ మీరు ఇంకొకసారి విజువల్స్ చూడండి. ప్రతి ఫ్లోర్లో కూడా మనం వెళ్ళాం. 7 ఫ్లోర్లు కూడా మనం మొత్తం విజిట్ చేసామండి. 7 ఫ్లోర్లలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒక ఫస్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో, దాంతోపాటు ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఆ 2 ఫ్లోర్లో మాత్రమే మనకి సీటింగ్ కెపాసిటీ దాదాపు ఒక 70 మంది కూర్చుండేటట్టు 70 నుంచి 60 మంది కూర్చుండే కెపాసిటీ అనేది ఏర్పాటు చేసి పెట్టారు 2 ఫ్లోర్లకి. మరి మిగతా 5 ఫ్లోర్లలో ప్రతి డిపార్ట్మెంట్లో ఏదో ఒక ఇష్యూతో, అంటే ఇప్పుడు మనకి ఒక కాలు చేతులు తిరిగిపోయినాయి అనుకోండి, లేకపోతే యాక్సిడెంట్ కేసెస్, ఎమర్జెన్సీ కేసెస్, వాళ్ళే థర్డ్ ఫ్లోర్ కావచ్చు, 4th ఫ్లోర్ కావచ్చు, 5th ఫ్లోర్. సో ఈ ఫ్లోర్లలో వచ్చిన వాళ్ళు ఎవరైతే మనకి అటెండర్స్ ఎవరైతే వస్తారో ఒక పేషెంట్తోని దాదాపు ఎంత కాదన్నా కూడా 3 నుంచి 4 వస్తారండి. వాళ్ళు ఏడ కూర్చోవాలి, ఎట్లా అంటే అసలు ఏడ కూర్చోవాలంటే గ్రౌండ్ ఏదైతే మనం నడిచే గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో కూర్చొని వాళ్ళు ఇలా సేద తిరుగుతున్న పరిస్థితి ఉంది. తినుడు వేయడం వల్ల అంటే అదే గ్రౌండ్లో కిందనే కూర్చోవాలి, ఆనే తినాలి, ఆనే కూర్చోవాలి, ఆనే వండాలి. అంత దారుణంగా ఉంది జీజీహెచ్లో పరిస్థితి. మరి ఇప్పటి వరకు ఎవరైతే వైద్యులు అక్కడ సేవలు అందించిన వాళ్ళు కావచ్చు, దాంతోపాటు ఇప్పుడున్నటువంటి డిఎంఎన్హెచ్ఓ మరి లేకపోతే మనకి సూపరింటెండెంట్ గారు
ఇప్పుడు చార్జ్ తీసుకున్న తర్వాత సూపరింటెండెంట్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు దీనిపైన అనే దానిపైన కూడా చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందండి. దాంతోపాటు లిఫ్ట్ల గురించి మాట్లాడినా లిఫ్ట్లు లేకపోతే కూడా చాలామంది వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. 3 ఫ్లోర్లు ఎక్కాలంటే వాళ్ళతో అయితే లేదండి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు. ఇంకా ఏడ కూర్చోవాలా ఏడ వండుకోవాలనేది కూడా ఒక క్లారిటీ లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ కానీ లేకపోతే సెకండ్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్లో ఏడ చూసినా కూడా హాల్లో మొత్తం అందరూ పడుకొని ఉంటున్నారు. సో దీనివల్ల నేను ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే చాలామంది అదొక షెల్టర్ లాగా అయిపోయిందండి. నైట్ అయితే చాలు వచ్చి జీజీహెచ్లో పడుకోవడం. ప్రభుత్వ ఆసుపత్రిలో చాలామంది ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు సెకండ్ ఫ్లోర్ 7 ఫ్లోర్స్లో కూడా ఏదో ఒక మూలకి వాళ్ళు పడుకొని ఉంటున్నారు. ఓకే, ఎవరైతే మనకి అటెండర్స్, ఇప్పుడు మనకి ఒక పేషెంట్తో వచ్చినటువంటి అటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే అండి, వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్లీ మనం ఎవరిని కూడా కాదనలేం, ఎందుకంటే అందరికి పెయిన్ ఉంటుంది. కాకపోతే వీళ్ళని అడ్వాంటేజ్ తీసుకొని బయట నుంచి ఎవరైతే కొంతమంది దొంగలు అంతర్రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో కిడ్నాపింగ్ కేసెస్ అనేది నిజామాబాద్ జిల్లాలో ఒక తారాస్థాయికి అయితే పోయినాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం ప్రతిసారి కూడా. సో ప్రతి ఫ్లోర్లో కూడా మీరు విజువల్స్ చూడండి. ప్రతి ఫ్లోర్లో నీకు కూర్చున్నోళ్ళు పడుకున్నోళ్ళు ఎవరెవరు అసలు సంబంధం లేని వ్యక్తి కూడా ఆడికి వచ్చేసి పడుకొని సేద తీరి మళ్ళీ మెలికైన తర్వాత మళ్ళీ పోవాలా, మళ్ళీ ఏదైనా పోవాలా, మళ్ళీ ఏమైనా పని చేసుకోవాలా, మళ్ళీ రావాలా, ఈయనే వండాలా. ఇదొక తతంగం. చాలామందితో నేను మాట్లాడినా అసలు వైద్యానికి వచ్చిన వాళ్ళకన్నా రాని వాళ్ళే ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. ఎక్కువ ఇక్కడ కూర్చుండే వాళ్ళే ఉన్నారు, టైంపాస్ చేసే వాళ్ళే ఉన్నారు, ఆ గ్రౌండ్లలో పడుకునే వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ప్రతి వార్డులో కూడా మనకి సరైనటువంటి బెడ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను మొన్న మనము సరైనటువంటి వైద్యం అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అన్న తర్వాత ఒక కాల్ వచ్చింది. మనము సరే ఇది ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మనం వెళ్ళాం. ఆ రోజు ఏమైందంటే దాదాపు 4-5 గంటలు ఒక బెడ్ కోసం ఆయన కొట్టుమిట్టాడిండంట. వాళ్ళ వైఫ్ తనకి ఒక దాదాపు 4 నెలల గర్భవతి తను. సో ఏదో ప్రాబ్లం వల్ల వస్తే దాదాపుగా 4 నుంచి 5 గంటలు ఎంత ఇబ్బంది పెట్టారు అంటే ఈడలేదు ఆడలేదు, ఈడుంది బెడ్ ఆడుంది అని చెప్పేసి ఇబ్బంది పెట్టారు. సో నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి. ఈడ లేదు కాబట్టి ఇంకొక దగ్గర కూరమ్మా అని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో మనం సూపర్ స్పెషాలిటీ తరహాలో వైద్యం అందుతుంది అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పేరుంది. కాకపోతే ఆ పేరు కాస్త గంగల కలిసిపోయిందని చెప్పి చెప్పుకోవాలండి. ఇవాళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రతి ఒక్కరు జీజీహెచ్కి వస్తే భయపడతా ఉన్నారు. మేము ఒక లిఫ్ట్లో దాదాపు 7th నుంచి ఒక 5th ఫ్లోర్ అంటే 2 ఫ్లోర్లు మాత్రమే కిందికి వచ్చినాం. ఊపిరాడతలేదు దాంట్లో, ఆ లిఫ్ట్లో ఊపిరాడతలేదు. ఓవర్ వెయిట్ దాదాపు 20 నుంచి 25 మంది ఆ లిఫ్ట్లో వచ్చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ లిఫ్ట్లది వ్యవస్థ ఎంత దారుణం ఉందంటే 4 నుంచి 8 లిఫ్ట్లు ఉన్నాయి. ఆ 8 లిఫ్ట్లు రన్నింగ్ పొజిషన్లో ఉంటే ఇంత ఇబ్బంది కలిగేది ఉండదు. ఆ లిఫ్ట్లో మేమున్నాం. దాంతోపాటు ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు దాంట్లోకే వస్తున్నారు వీల్ చైర్స్ తీసుకొని. ఎంత దారుణంగా ఉంటుందండి, ఒక్కసారి ఆలోచించండి. ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉందండి పరిస్థితి. సో ప్రతి వీడియో కూడా మనం క్యాప్చర్ చేయడం జరిగింది. అక్కడ ఎవరంటాలు వచ్చి పడుకోవడము, యాన్నే కింద కూర్చొని తినడము. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఫ్లోర్లో హ్యాండ్ వాష్ కోసము కొన్ని బేషన్స్ ఉన్నాయండి. ఆ బేషన్స్ని చూస్తే నిజంగా వామిటింగ్ వచ్చేస్తుంది. అసలు వాటర్ లేవు. అసలు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే మీరు విజువల్స్లో చూసుకోండి. ప్రతి ఒక్క చిట్టా అనేది మీకు ఇక్కడ విజువల్స్లో కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మనం ఇంకొక విషయం కూడా మాట్లాడినాం. ఏది బ్లడ్ శాంపుల్స్ ఏవైతే సేకరించే పరిస్థితుల్లో మొన్న బ్లడ్ తీసే టైంలో ఖచ్చితంగా బెల్ట్ని మనం యూజ్ చేస్తాం. సో ఆ బెల్ట్ లేక అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనకి సిస్టర్స్ ఎవరైతే నర్సులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ గ్లౌజెస్ ఏవైతే ఉంటాయో అది కూడా వాడిన గ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండ్కి బిగించిన తర్వాతనే ఆ బ్లడ్ శాంపుల్ తీసినారు అని చెప్పేసి మనకి ఒక బాధితుడు కూడా మన దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరిగింది. ఆ విషయం పైన కూడా మనం వీడియో చేసేసి అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్ళిన తర్వాత ఆ వీడియో కావచ్చు ఆ అమ్మాయికి సంబంధించి నేను మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఆ బెల్ట్ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. దాదాపు అక్కడ ఒక 100 నుంచి 200 మంది ఈ బ్లడ్ శాంపుల్స్ తీసుకోవడానికి
వస్తారు, టెస్టులు చేసుకోవడానికి వస్తారు అని చెప్పేసి అన్న తర్వాత కూడా రెండు అంటే రెండు మాత్రమే ఆ బెల్ట్స్ని ఇప్పటికి ఇచ్చిర్రు అంట, రెండే ఇచ్చిర్రంట. అదే బెల్ట్ వాడాలా మళ్ళీ అది అదంతే ఇంకా. సో డైలీ అంతే అయిపోయిందా, పోవాలా కింద ఆ బెల్ట్ ఆ రెండు బెల్ట్లు ఏవైతే ఉన్నాయో కింద సబ్మిట్ చేసేయాలా, పోవాలి, మళ్ళీ పొద్దున్న రావాలా, మళ్ళీ అవే తీసుకోవాలా, మళ్ళీ వచ్చి అవే చుట్టాలా, అవే తీయాలా, పెట్టాలా. సో ఇది ఒక తతంగం. ఇది కూడా ఎంత ఉండాలండి అసలు. ఈ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే అది మనం మాట్లాడలేమండి, ఇంకా ఏం చెప్పలేం. సో ఇదంతా కూడా ప్రజలు ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ ఒపీనియన్ మీరు డెఫినెట్లీ కామెంట్ రూపంలో మీరు ఖచ్చితంగా తెలియజేయండి. మీకు జరిగినటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. ఖచ్చితంగా మేము దానిపైన కూడా ఒక ప్రాపర్గా అసలు ఏం జరుగుతూ ఉంది అనే దానిపైన అయితే వీడియో రూపంలో తీసుకొని మరి అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్దాం.